ఈ ఆంధ్ర పోలీసులు ఈ మధ్యకాలంలో తెలంగాణలో తెలంగాణ వాళ్ళ మీద ఎవరి మీదనైనా ఎఫ్ఐఆర్ అక్కడ రిజిస్టర్ అయితే ఇక్కడ పోలీసులను కనీసం కన్సల్ట్ చేయకుండా, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి యూనిఫామ్ లేకుండా, ఎలాంటి డిపార్ట్మెంటల్ వెహికల్ తీసుకురాకుండా వచ్చి దొంగలను కొట్టకపోయినట్టుగా తీసుకెళ్ళటం ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం. సో ఆయన రఘురామకృష్ణరాజు, ఆయన డిప్యూటీ స్పీకర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన విషయంలో కూడా అలాగే జరిగిందని అప్పుడు మనకు జగన్ గారి పరిపాలనా కాలం అది, ఇప్పుడు చంద్రబాబు పరిపాలనా కాలం. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇలాంటివన్నీ దే షుడ్ గో యాజ్ పర్ ద ప్రొసీజర్, యాజ్ పర్ ద లా. చట్టం ప్రకారం వెళ్ళాలి. దే షుడ్ ఇన్ఫార్మ్ ది కన్సర్న్. ఏ లొకేషన్లో అయితే అతను ఉంటున్నాడో ఆ లోకల్ పోలీస్ స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేయాలి. దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఫాలో కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పట్టుకెళ్ళిపోతే దానికి అర్థమేముంది? పైగా రెండోది ఏంటంటే, మనకు యూనిఫామ్ లేకుండా, గవర్నమెంట్ వెహికల్ లేకుండా వచ్చేస్తే అది మీరు అది మీరు అది కిడ్నాప్ చేస్తున్నారో ఎలా తెలుస్తుంది ప్రజలకు? దయచేసి దీని మీద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తయారు చేయాలనేది విజ్ఞప్తి. థ్యాంక్ యూ.